హాయ్ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ తెలుగు ఆడియో యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చిందండి. ఎంతో మంది మాకు చదువు రాదు, మేము వాక్యం ఏ రీతిగా నేర్చుకోవాలి వినాలి ఆశ కలిగిన వాడికి ఎందుకు మీ ముందుకి ఈ యొక్క ఛానల్ తీసుకొచ్చాను. ఈ వాక్యము మీ నరనరాలు, మీ ఎముకలు, బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. ఈ వాక్యము మీ జీవితాన్ని వెలిగింపజేస్తుంది. మీరు నమ్మి దీన్ని విని గ్రహించినట్లయితే మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతారు. ఇది దేవుని వాక్యం, ఆ వాక్యమే దేవుడే అన్నాడు. ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైతే వినాలో వారిని కూడా మీరు పంపించండి. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుటి నుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయిచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయు వారి కంటపడి వారి చేత బహు గాయములనొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయి వానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులను, యొర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీలు పారిపోవటయు సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొన వచ్చి గిల్బోవ పర్వతము మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కింద ఉన్న లింక్ ద్వారా మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ పంపి మాకు తెలియజేయవలసింది కాకపోతే